హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ నుంచి మనకు కొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అనేది మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎంటర్ప్రైజ్ అన్నమాట. సో మినీ రత్న కంపెనీ ఇది మనకి ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిజన్, జూనియర్ స్టాఫ్ నర్స్, ఇలా ఈ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. జూనియర్ టెక్నీషియన్ ఫీల్డ్ ట్రయల్స్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సిటీసీ పర్ యానం చూసుకుంటే అంటే శాలరీ పర్ యానం చూసుకుంటే 4.5 lakhsగా ఉంది. అండ్ రిజర్వేషన్ విషయానికి వస్తే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. అప్ టు 50 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఆపరేటర్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ రియాక్టర్ ఫర్ సిఎన్టీ, ఇది ఒక వేకెన్సీ ఉంది. 4.5 lakh పర్ యానం శాలరీ అనేది ఉంటుంది. అంటే 4.5 లక్షలు పర్ యానం శాలరీ అనేది ఉంటుంది. ఒక్క వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్. సో అన్రిజర్వ్డ్ వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఆపరేటర్ సిఎన్సి ఫైబర్ కటింగ్ మిషన్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా 4.5 lakhs శాలరీ అనేది ఉంటుంది పర్ యానం. ఇది కూడా ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి ఆపరేటర్ ఇప్పుడు చెప్పుకున్న 2 ఆపరేటర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి 35 years వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 9/1/2021 నాటికి ఈ ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి మనకి ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బయలిస్టిక్ ప్యానల్ మోడలింగ్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 4.1 lakhs పర్ యానం ఉంటుంది శాలరీ. ఒక అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఉంది, ఏ క్యాస్ట్ ఎవరైనా అప్లై చేయవచ్చు. ఆపరేటర్ ఆటో క్లేవ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 4.1 lakh పర్ యానం శాలరీ అనేది ఉంటుంది. ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్. అండ్ జూనియర్ ఆర్టిజన్ వెల్డర్ ఒక వేకెన్సీ ఉంది. 4.1 lakhs పర్ యానం శాలరీ అనేది ఉంటుంది. ఒక్క వేకెన్సీ అనేది ఓబీసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ యూఆర్ ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి అన్రిజర్వ్డ్ వేకెన్సీస్. సో వాటికి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ ఓబీసీ అంటే ఓన్లీ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ అంటే ఓన్లీ ఎస్సీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎస్టీ అంటే ఓన్లీ ఎస్టీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి మాత్రమే పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బయలిస్టిక్ ప్యానల్ మౌల్డింగ్, ఆపరేటర్ ఆటోక్లేవ్, జూనియర్ ఆర్టిజన్ వెల్డర్, ఈ 3 పోస్టులకి 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకి జూనియర్ స్టాఫ్ నర్స్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 3.9 lakhs పర్ యానం శాలరీ అనేది ఉంటుంది. ఒకటి ఓబీసీకి, ఒకటి ఎస్సీకి, ఒకటి ఎస్టీ వరకు పోస్టులు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. అప్ టు 30 years వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ. ఇక్కడ మనకి శాలరీ అనేది ఏమేమి ఉంటాయంటే బేసిక్ పే ఉంటుంది, డిఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, డేర్నెస్ అలవెన్స్ అనేది ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ఉంటుంది, పార్క్స్ అండ్ అదర్ అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఇక ఇన్సెంటివ్స్ అనేవి మనకి ఈపీఎఫ్, గ్రాట్యుటీ, సూపర్ నొటేషన్ బెనిఫిట్స్ అన్నీ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు వర్తించడం జరుగుతుంది. ఇక జూనియర్ టెక్నీషియన్ సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ విత్ 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మినిమం 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆపరేటర్ ఫ్లూయిడైజ్డ్ బెడ్ రియాక్టర్ ఫర్ సిఎన్టీ ప్రొడక్షన్, ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళకి 60% మార్క్స్తో డిప్లొమా ఇన్ మెటలర్జీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ చేసి 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఆపరేటర్ సిఎన్సి ఫైబర్ కటింగ్ మిషన్ సంబంధించిన వేకెన్సీకి 60% మార్క్స్ ఇన్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి మినిమం 2 years పోస్ట్ క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాలెడ్జ్ ఆఫ్ క్యాడ్ నెస్టింగ్ సాఫ్ట్వేర్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆపరేటర్ హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బయలిస్టిక్ ప్యానల్ మౌల్డింగ్కి సంబంధించి 10th పాస్ విత్ 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐ చేసి 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆపరేటర్ ఆటో క్లేవ్కి సంబంధించి 10th పాస్ ఉండాలి, 4 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. లేదా ఐటీఐ పాస్ అయ్యి 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆపరేటర్ ఆటో క్లేవ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఆర్టిసియన్ వెల్డర్ 10th పాస్ అయ్యి 4 years ఎక్స్పీరియన్స్ అనేది వెల్డింగ్లో అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ బుల్లెట్ ప్రూఫ్ ప్రోడక్ట్స్లో ఉండాలి. లేదా ఐటీఐ విత్ 2 years
ఎక్స్పీరియన్స్ ఉండి వెల్డింగ్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ బుల్లెట్ ప్రూఫ్ ప్రోడక్ట్స్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి జూనియర్ స్టాఫ్ నర్స్, బీఎస్సీ నర్సింగ్ కానీ, ఇంటర్మీడియట్ విత్ జీఎన్ఎం కానీ, గ్రాడ్యుయేట్ విత్ ఈఎంటీ లేదా ఈక్వలెంట్ విత్ 2 years పోస్ట్ క్వాలిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫైకి సంబంధించి 15 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్కి 15 మార్క్స్ అనేది ఇస్తారు. రిటన్ టెస్ట్కి సంబంధించి మనకి 100 మార్కులకి రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. బట్ దాన్ని 70 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది మనకి దీనికి ఎటువంటి మార్కులు అనేవి ఉండవు. పాస్ ఆర్ ఫెయిల్ అనే దానిపైన బేస్ చేసుకొని ఉంటుంది. సో ఈ విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, రిటన్ టెస్ట్ ఇవన్నీ ట్రేడ్ టెస్ట్ అన్నీ కలుపుకొని 100 మార్కులకి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ సంబంధించి రిటన్ ఎగ్జామినేషన్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ జనరల్ కండిషన్స్ అని ఇవ్వడం జరిగింది. ఓన్లీ ఇండియన్ నేషన్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ చూసుకున్నాం కదా. దాన్ని ఏ డేట్ నాటికి చూసుకోవాలంటే 9/1/2021 నాటికి మీరు డీటెయిల్స్ అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 23/1/2021 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకునే లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. ఇక ఫీజు విషయానికి వస్తే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఓకే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.